వయ్యాది రంగి పగలమాడుతుంది చూస్తుంటే పూజ్యులు పద్మవిభూషణ్ దాదాసాహెబ్ పురస్కారాల గ్రహీత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారికి అమెరికాలోని ఆంధ్రులు 89 నాణ్యాలను ముద్రించి అరుదైన గౌరవాన్ని అందించిన సందర్భంగా ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించే కన్వీనర్గా నేను ఈ బాధ్యతలు నిర్వహించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా పూజ్యులు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యువ కళావాహిని పక్షాన శ్రీ దొరగారు పుష్పగుచ్చాన్ని డాక్టర్ టి సుబ్రహ్మరెడ్డి గారికి అందజేస్తారు. నేటి ముఖ్య అతిథి ఈ హార్ల చల్లదనాలు గత మాసంలో అమెరికాలో తెలుగువారు నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారికి 89వ జన్మదినాన 89 నాణ్యములతో నాణ్యాలను ముద్రించి అరుదైన గౌరవాన్ని అందించారు. ఇక్కడ మన అందరం ఆనందించే విధంగా ఆ విశిష్టతను మన తెలుగు జాతికి మరొక్కసారి తెలియజెప్పడం, అదే నట సామ్రాట్కు నవరస కథానాయకునికి నవరత్న కిరీట ధారణ చేయదలుచుకున్నాం. ఒక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందినటువంటి నాగేశ్వరరావు గారు, ఒక జ్ఞానపీఠ పురస్కారాలు పొందినటువంటి సినాయన్ రెడ్డి గారు, వీరిరువురు కూడా తెలుగువారిగా ఉన్నటువంటి స్థితిలో వారు మనకున్నప్పుడు మనం కూడా సమకాలీనంలో చూడడానికి కోసం పొందినటువంటి ఆనంద పుణ్యం మనం చేసుకున్నటువంటి అదృష్టం. ప్రపంచ చరిత్రలో ఈ విధంగా సృష్టించేటువంటి ఆయనకి పద్మశ్రీ పద్మభూషణ్ అయింది. ఇంకా భారతరత్న రావాలి వచ్చిన ఇతర పోవని నాగేశ్వరరావు గారికి 89 సంవత్సరాల 90 సంవత్సరాల 100 సంవత్సరాల అని కాదు. ఆయనలో విశేషం ఏమిటంటే ఆయన వార్ధక్యాన్ని, ముసలితనాన్ని బహిష్కరించాడు. ఆయన జీవన శైలి కానీ చూసినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తుల మార్గదర్శకత్వంలో మనం కూడా మెలగాలి. ఈజ్ ద కింగ్ ఆఫ్ రివార్డ్స్, అవార్డ్స్ అండ్ రికార్డ్స్. కారణాలు ఏవైనా కానీ మేము చేసుకోలేకపోతుంది సిగ్గుపడుతూ తల ఉంచుకుంటూ క్షమించమని అడుగుతూ చేస్తున్న వాళ్ళందరినీ అభినందిస్తూ చదివించాం. ఒక్కసారి మనం గట్టిగా సంవత్సరాల రీత్యా ఎవరు డాక్టర్ అక్కినేని వారు ప్రపంచం నుంచి నటులైన డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు కంటే దుమిటితో సూర్యుని చూపించినట్లవుతుంది. ఆ నుంచి మొదలుపెట్టినా అధికారులు ఎవరంటే డాక్టర్ అక్కినేని వారు తీరాలి. అంత గొప్ప వ్యక్తిని ఈరోజు సత్కరించుకోవడం నిజంగా మన అదృష్టంగా మనం భావిస్తాం. ఆయన ఒక గొప్ప శాస్త్రవేత్త. ఏ శాస్త్రంలో పుస్తకాలు తిరగేయకుండా, పేటీలు తిరగేయకుండా సినీ పరిశ్రమలో చెప్పబడిన ఏకైక వ్యక్తి ఎవరంటే డాక్టర్ అక్కినేని వారు సత్కరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. డాలస్లో 89 నాణ్యాలతోటి మరి ఆయన సత్కరించారు. 89 అసోసియేషన్స్ ఈరోజు ఆయనకి సన్మానం చేస్తున్నారంటే సామాన్యమైన విషయం కాదు. వచ్చే రామమూర్తి గారు, సినీ వైశ్వరణ కృష్ణ గారు, వ్యాఖ్యాత రామ్ గారు, జార్జెంట్ రమేష్, ఒక అభినందన భవన్ గారు, వెంకటరెడ్డి గారు, సంగమాస్ వారి బృందం నిజాంగా
పక్షాన వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఫ్రెండ్స్ కల్చరల్ యూనిట్ వరంగల్ సార్ దయచేసి వీళ్ళు కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. డాన్స్ అకాడమీ రాగయ్య సంకల్ప సుభద్రాదేవి గారు సంకల్ప తెలుగు సాహిత్య పీఠం రాగరాగిని సకల కళాకారుల సంఘం దుర్గాప్రసాద్ గారు సుస్వర మ్యూజిక్ అకాడమీ శంకర్ గుజ్జి ఏఎస్ బొక్కన్ నరసింహ ప్రసాద్ గారు సుమధుర ఆర్ట్స్ అకాడమీ స్పందన. చాలా ఇది నా జీవితమేనా, ఒకప్పుడు అవమానాల పాలైన జీవితమేనా ఈనాటి సన్మానాలు ఈ పొగట్టం. మరి నాకు తెలిసి నేనేమి తప్పులు చేయలేదు, తెలియకుండా తప్పులు చేస్తాను. చేయమని తొక్కుతూ వెళ్తాం, అది తెలియకుండా చేసే తప్పే. కొన్ని తప్పులు జరుగుతుంటాయి, మనం ఏం చేయలేదు. అసలు మంచివాడు ఎవడంటే తప్పులు చేయనివాడు, గొప్పవాడంటే మంచి పనులు చేసేవాడు. మొహానికి ముడతలు లేవు, మనసుకి మడతలు లేవు అంటే అబద్ధాలు చెప్పడం రావుతుంటారు. అబద్ధాలు చెప్పడానికి చాలా తెలివితేటలు కావాలి, నా చేత కాదు. నిజం చెప్పడానికి తెలివితేటలు ఉన్నదని చెప్పేది కూర్చుంటే అంతటా ఇబ్బంది లేదు. ఉన్నంతకాలం మంచి పని చేయలేకపోయినా చెడు చేయకుండా ఉంటానని నేను ఐకోవలసిందిగా మనం చేస్తూ ఆశీర్వదించమని మళ్ళీ కోరుకుంటున్నాను. ఈ సందర్భంలో నన్ను గౌరవించిన అందరికీ కూడా, నా గురించి 4 మంచి మాటలు చెప్పిన అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.